ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి అమ్మా నాన్నల్ని కూడా పిలిచేస్తే వాళ్ళ సమక్షంలోనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. పల్లవి అమ్మ నాన్నలు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు కదా, ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో వచ్చేస్తారు మమ్మీ. అత్తయ్య గారు పిలవమంటుంది కన్న తల్లిదండ్రుల్ని, పెంచిన వాళ్ళని కాదు. ఏం మాట్లాడుతున్నావే? వాళ్లేక పల్లవిని కన్నవాళ్ళు? కాదత్తయ్య గారు, కేవలం వాళ్ళు పెంచిన వాళ్ళు మాత్రమే. ఏం పల్లవి, నేను చెప్తోంది నిజమే కదా? చెప్పక్క, వాళ్ళు నీ కన్నవాళ్ళు కాదు అని చెప్పు. అవును. అయితే మరి నిన్ను కన్న అమ్మా నాన్నలు ఎవరు? అదమ్మా పరిస్థితి. వాళ్ళని తీసుకొచ్చేస్తే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేద్దాం. పిలు, వాళ్ళకి ఫోన్ చేయి. ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నీ దగ్గర లేదా? లేకపోతే వాళ్ళెవరో కూడా నీకు తెలీదా? తెలీదని ఎందుకు అనుకుంటారా ఆంటీ? తెలిసినా చెప్పడం ఇష్టం లేక చెప్పట్లేదేమో. చెప్పడం ఇష్టం లేదు అంటే వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదనా? లేక అసలు దీని పుట్టుకే కరెక్ట్ కాదనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? దాని కన్నవాళ్ళని పిలిపిస్తే ఈ పెళ్లి జరిపించేస్తానంటుంటే వాళ్ళెవరో చెప్పకుండా రాయిలా నిలబడింది. ఎందుకు మాట్లాడడం లేదని దాన్ని నిలదీయాల్సింది పోయి నా మీద అరుస్తారేంటత్తయ్యా?